ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షిత ఆగు, అక్షిత ఆగు. చేయదులు, నాకేం చెప్పద్దు. అది కాదు అక్షిత. ఏది కాదు? నిన్న నన్ను చీట్ చేసింది, నిన్ను అవమానించింది, అవన్నీ మర్చిపోయి దాన్ని కారులో తీసుకొస్తావా? నేనేం వెంటేసుకొని రాలేదు. జిడ్డులా తగులుకుంటే వదిలించుకోవటం కుదరక కారెక్కించుకొని తీసుకొచ్చాను. అదేంటి? కారులో వస్తూ ఉంటే అవునా? అయితే అది కావాలని నీతో కారులో ట్రావెల్ చేయాలని చెప్పేసి నీ కారుకి సైకిల్ అడ్డుగా పెట్టుంటుంది. అవును, నన్ను ఎలాగైనా ఏడిపించాలనే ఇలా చేస్తుందనిపిస్తుంది. నువ్వు చెప్పిందంతా నిజమే కదా? ఏం మాట్లాడుతున్నావు? నీకు నా మీద నమ్మకం లేదా? ఉంది, కానీ అది మాయలాడి. నేనేం అమాయకుడిని కాదు కదా. అయినా తన గొడవ వదిలేసి నీకు గుడ్ న్యూస్. ఏంటది? నువ్వు పాడిన పాట ఫైనల్ మిక్స్ అయిపోయింది. సాంగ్ చాలా బాగొచ్చింది తెలుసా? అవునా? ఏది వింటా? నువ్వొక్కదానివే కాదు, కాలేజ్ మొత్తం అందరికీ వినిపిస్తా. అందరికీ ఎందుకు? అదేంటి, ఇది మన కొత్త ఆల్బమ్ సాంగ్. అందరూ వింటే వాళ్ళ ఒపీనియన్ చెప్తారు కదా. త్వరలో ఎటు ఆల్బమ్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు వింటారు కదా. అప్పుడు ఎటు వింటారు. అయినా అందరికీ వినిపిస్తానంటే నువ్వెందుకు అబ్జెక్ట్ చేస్తున్నావు? ఈ పాట పాడింది నువ్వే అని తెలిస్తే అందరిలో నీకు మంచి గుర్తింపు వస్తుంది. దా. గుర్తింపు రావడం కాదు, మొదటికే మోసం వస్తుంది. పాటలో ఉన్న వాయిస్ పల్లవీది అని ఎవరైనా గుర్తుపడితే పో. హలో. ఒరే ఆది, చెప్పరా. నువ్వు చెప్పినట్టే ఆ స్కెచ్ ఆర్టిస్ట్ యాక్సిడెంట్ అయిన చోట ఆ రోజు సీసీ ఫుటేజ్ అంతా తీసుకొచ్చాను రా. అవునా? అంటే వాంటెడ్గా చేసిన యాక్సిడెంట్ అంటావా? అవును, అలాంటిదే జరిగింది. సరే అది, ఆ ఫుటేజ్ తీసుకుని వస్తున్నాను. ఓకే, నేను వెయిట్ చేస్తుంటాను. ఉంటాను. రే అది, ఎవరితో మాట్లాడుతున్నావురా? నా ఫ్రెండ్ ఎస్ఐ ఉన్నాడు కదా నాన్న. ఏంట్రా, ఏమైంది? ఏంటండి, ఎంక్వైరీలో ఏమైనా తెలిసిందంట? అవును గుండమ్మా. దేని గురించి? ఏ ఎంక్వైరీ? అదేనమ్మా, స్కెచ్ ఆర్టిస్ట్ కోమాలకు వెళ్ళిపోయాడు కదా, అతనికి జరిగిన యాక్సిడెంట్ గురించి. ఆ యాక్సిడెంట్ గురించి ఏంట్రా? అసలు వాడు కోమాలోకి వెళ్ళాడు కదా, నాకేం అర్థం కావటం లేదు. కాదు, అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదు. వాంటెడ్గా ఎవరో చేయించారని చెప్పి పల్లవి డౌట్ రేస్ చేసింది కదా, అదే నిజమట. తను ఆ రోజు అంత మాట అనేసరికి ఎందుకైనా మంచిదని చెప్పేసి నా ఫ్రెండ్కి చెప్పి ఎంక్వైరీ చేయమన్నాను. ఆ ఫుటేజ్ దొరికిందంట. యాక్సిడెంట్ వాంటెడ్గా ఎవరో చేశారని చెప్తున్నాడు. ఆ ఫుటేజ్ తీసుకుని మన ఇంటికే వస్తున్నాడు. ఎంక్వైరీ చెయ్యాలి అంటున్నాడు.
మన ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయడం ఏంటండి? నాకు తెలీదు గుండమ్మా. మరి వాడికి అందులో ఏ క్లూ దొరికిందో, ఎందుకు మన ఇంటికి వస్తానన్నాడో నాకు తెలీదు. ఆ పోలీస్ ఆఫీసర్కి సీసీటీవీ ఫుటేజ్ దొరికితే మా ఇంటికి ఎంక్వైరీ కోసం ఎందుకు వస్తున్నట్టు? ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన కొంత దూరంలో నేను అక్షిత కార్లో ఉన్నాం. ఆ ఫుటేజ్ గాని అందులో ఉందా? లేదు కదా. అందుకేనంటావా ఆయన వస్తున్నాడు? అయ్యో, అసలు ఈ పల్లవే కదా వాళ్ళకి లేనిపోని అనుమానాలు రేకెత్తించి ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఆ! ఇప్పుడు అందులో అతనికి ఏ ఆధారం దొరికిందో, తను ఇప్పుడు ఎందుకు వస్తున్నాడో తెలియట్లేదే. డియర్ ఫ్రెండ్స్, అందరూ ఒకసారి ఇలా రండి. ఫ్రెండ్స్, నేను ఒక కొత్త ఆల్బమ్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు కదా. అవును. అందులో ఒక బ్యూటిఫుల్ సింగర్ అద్భుతంగా ఒక పాట పాడింది. తనెవరో తెలుసా మీకు? ఎవరు? ఎవరు? మన అక్షిత. తను పాడిన పాట ఫైనల్ మిక్స్ అయిపోయింది. ముందుగా మీ అందరికీ తన గొంతుని పరిచయం చేద్దామని పిలిచాను. ఏంటి పాట వినిపిస్తానంటున్నాడు? ఆ పాట విని నీ గొంతు కాదని ఎవరైనా గుర్తుపడితే? నేను అదే టెన్షన్ పడుతున్నానే, కానీ వద్దు అని చెప్పినా వినలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.